N24 తెలుగుకి స్వాగతం. అపరిష్కృతంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి సిపిఎం టౌన్ కమిటీ సర్వే నిర్వహించిందని, ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నేటికి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులు ముఖ్యంగా డ్రైనేజీ లీక్ అవడం వలన డ్రైనేజీ ద్వారా వచ్చే దుర్గంధంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్, టౌన్ కమిటీ సభ్యులు డి వీరన్న, సందర్కూరి లక్ష్మి, నందపాటి రమేష్, నాయకులు బుర్రా వీరభద్రం, ప్రమోద్, రామ్ చరణ్, నాగదుర్గ, రామకోటమ్మ పాల్గొన్నారు. పరిష్కరించాలి హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య. కాపాడాలి సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను, సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను, సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను, నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. ఇలా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక మంది గిరిజనులు, దళితులు, ఇతర పేదలు నివసిస్తున్నటువంటి జిల్లా. సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజానికానికి ఇవాళ ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లోనే సరైనటువంటి డాక్టర్లు, అట్లాగే వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, నర్సింగ్ పోస్టులు భర్తీ చేయక సంవత్సరాల తరబడి ఖాళీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది సీజనల్ వ్యాధులకి గురై ఇవాళ డెంగ్యూ, మలేరియా, అట్లాగే టైఫాయిడ్ ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇవాళ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది పెట్రోల్లా రాలిపోతూ రోజు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనపడకపోవటం అనేటటువంటిది శోచనీయం. అందుకోసం నెల రోజుల క్రితమే ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే చేసి ఈ పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పించాం. అయినప్పటికీ ఎట్లాంటి స్పందన అనేటటువంటి లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఒకవైపు మురికి నీరు, డ్రైనేజ్ తోటి అసలు జబ్బుల కంటే ఈ జబ్బులతోటే అతను ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి పారిశుధ్యం లేదు, శుభ్రత లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఉన్న రోగాల బదులు కొత్త రోగాలు ఆసుపత్రికి వస్తే అంటేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటిది ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీగా ఉన్నటువంటి డాక్టరు, అట్లాగే నర్సింగ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు అంబులెన్సు, అట్లాగే స్కానింగ్ మిషన్స్ని బాగు చేయటం, అట్లాగే ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి అవసరమైనటువంటి నిధుల్ని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేటాయించాలని ఇవాళ సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.